హాయ్. ఇప్పుడు రాబోయే 3 నెలల్లో మనకి ఏపీలో అయితే ఎలక్షన్స్ ఉన్నాయి కదా! నెక్స్ట్ సీఎం ఎవరైతే బావుంటదనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటది అనుకుంటున్నాను. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే బావుంటుందని అనుకుంటున్నారు? ఎందుకంటే జగన్‌తోని పోల్చుకుంటే మంచి పరిపాలన చేస్తారు. జగన్ ఎట్లా చేస్తున్నారో చూస్తున్నాం. రోడ్లు గాని, ఏది గాని ఏ రకంగా చూసినా కూడా సైకో కూడా రేటివ్ బాగా ఉంది ఆన్‌లైన్‌లో కూడా. చంద్రబాబు అంత లేదు. చంద్రబాబు వస్తే బాగుంటుండే అనిపిస్తుంది. అంటే నవరత్నాలు పథకాల కింద జగన్ చాలా పథకాలు తీసుకొచ్చాడు కదా! ఆ! పథకాలు తెచ్చినా కూడా పథకాలు ఇచ్చి సోమరిపోతులు లేకుండా చేస్తున్నారు. సో, అటు పథకాలు ఇయ్యకుండా పని చేసుకునే విధంగా ఏమైనా ఉంటే చేస్తే బాగుంటుంది. విద్య ఉచితంగా ఇస్తే బాగుంటుంది. ఈ పథకాలు మనకేం కావాలి? అంటే జ కష్టపడే తత్వం ఉన్న వాళ్ళని బద్ధకలను వేస్తే ఏమైతది? జనవరి 26 తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అని చెప్పేసి జగన్ అన్నాడు. సో, అలా ఇస్తే రాష్ట్రం అప్పుల పాలుకి ఇంకా ఎక్కువ అవుతుంది అనుకోవచ్చా? ఎక్కువవుతది. ఇంకా చాలా కష్టాల పాలవుతారు ఆంధ్ర ప్రజలు. పథకాలను తీసేయండి. అంతా ఇచ్చేదుంటే ఇప్పుడు వచ్చే చంద్రబాబు నాయుడు వచ్చినా గూడా, జగన్‌మోహన్ రెడ్డి గారు వచ్చినా గూడా విద్యా, వైద్యం ఉచితంగా ఇయ్యండి. మిగతావన్నీ ఎట్లనో రూల్స్ అట్లా పెట్టి మంచిగానే చేయండి అట్లా. పవన్ కళ్యాణ్ గారు పొత్తులో వస్తున్నారు కదా! పొత్తులో వచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఏ పదవి ఇస్తారు అనుకోవచ్చు? ఎమ్మెల్యేగా ఇస్తే బాగుంటది. ఎమ్మెల్యేగా ఇచ్చి ఏమన్నా సీట్లు కొని ఇస్తే బాగుంటది. ఎందుకంటే ఏమిచ్చినంత రాజకీయం అంతా నాకు తెలవదు గానీ, ఇస్తే గనక అసెంబ్లీలో కనిపించే విధంగా ఇస్తే బాగుంటది. పవన్ కళ్యాణ్ గారిని నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌ని. కొద్దిగా అసెంబ్లీలో చూడాలనుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారిని. అట్లా ఏమిస్తే అట్లా అసెంబ్లీలో కనిపిస్తారో అది ఇస్తే బాగుంటది. థాంక్ యూ.